చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ గత 20, 30 ఏళ్లుగా కూడా చిన్న వర్షం కురిస్తే కూడా ఆ బ్రిడ్జ్ మూసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నిన్న రాత్రి వచ్చిన అనుకోని ఆ వరదకైతే మొత్తం ఈ ఇళ్ళు కూడా నీట మునిగిపోయాయన్నమాట. అయితే ప్రస్తుతం ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎంతో అవస్థలు పడుతూ ఉన్నారు రాత్రి నుంచి. అయితే అసలు ఇక్కడికి ఎవరన్నా వచ్చారా? వీళ్ళకి ఏమైనా సహాయం చేశారా? నిన్న రాత్రి నుంచి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి కనుక్కుందాం. హలో సార్, నమస్తే. नमस्ते मैडम। ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? రాత్రి నుంచి ఎవరైనా వచ్చారా? లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైనా यहाँ लोकल पॉलिटिकल लीडर्स यहाँ पर सुबह 7-8 बजे से मौजूद हैं। यहाँ पर వచ్చారు? 8 बजे से एमएलए सर, कारपोरेटर सर, एआईएम के लीडर्स, पूरे लीडर्स यहाँ पर मौजूद है। जिसको भी फूड जो नहीं पहुँचा सक रहे थे उसको थ्रू ड्रोन उन लोगों को फूड्स पहुँचाया वहाँ पर। एमएलए सर అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ లోకల్గా ఉండే వాళ్ళు వచ్చి అయితే మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు. కానీ सब मिल के फूड प्रोवाइड कर रहे हैं यहाँ पर ప్రొవైడ్ చేస్తున్నారు, కరెక్టే. विद देयर ओन एक्सपेंसेस। దట్స్ రియలీ గ్రేట్. అయితే ఇప్పుడు మనం ఇలాంటి ఏరియాస్లో ఏం చూస్తూ ఉంటామంటే ఎవరు రాలేదు, పట్టించుకునే వాళ్ళు లేదు అని అంటూ ఉంటారు. కానీ లోకల్గా ఉండే వాళ్ళు మాత్రం డెఫినెట్గా లోకల్ పార్టీస్ నుంచి కానీ వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్తో మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటున్నారు. కానీ మీరు ఇక్కడ ఇంత రిస్క్ చేసి ఉండడానికి గల కారణం ఏంటి? ఈ ప్లేస్ నుంచి వెళ్ళొచ్చు కదా, ఇంకో 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది. यहाँ पर 1-2 दिन के अंदर, 1 दिन के अंदर पूरा पानी कम हो जाएगा, लेवल कम हो जाएगा। फिर जैसा उन लोग रोज़ की ऐसी ज़िंदगी गुजार रहे हैं वैसा ही गुजारते। आज ये पहली बार नहीं है, जब भी इतना इफेक्ट हुए इस चीज़ से हर वक्त एमएलए साहब यहाँ पर मौजूद थे। हर वक्त उन लोगों को फूड प्रोवाइड करे, राशन प्रोवाइड करे, जो भी चीज़ उनके घर के लिए ख़राब हो गई थी वो चीज़ भी पहुँचाए। కొంచెం వర్షం ఎక్కువగా పడింది అంటే మనం ఈ నీళ్ళు అనేది చూస్తూనే ఉంటాం. నీళ్ళన్నీ లోపలికి ఈ స్లమ్లోకి వస్తూ ఉంటాయి. అయినా కానీ మీరు ఎందుకని రిస్క్ చేసి ఇక్కడ ఉంటూ ఉన్నారు? ఎందుకంటే ఆడ ఇక్కడే ఉండవు కదా మేము, అందుకోసం ఇక్కడే అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడే ఉంటున్నారు. అయితే రాత్రి నుంచి కూడా ఇక్కడ ఇంత నీళ్లు రావడంతో ఇళ్లలో కూడా వచ్చే ఉంటాయి. మరి మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఇక్కడ? పైననే ఉన్నాం, మళ్ళీ బిల్డింగ్ల పైన పైన ఉంటుంది. పైననే ఉన్నాం. అందరు వచ్చి వాళ్ళ అన్నం ఇచ్చినారు. ఎవరు అందరంటే ఎవరు వచ్చారు? కార్పొరేటర్ సారు, అహ్మద్ బలాలా ఎమ్మెల్యే కూడా వచ్చారు. వచ్చినారు. అందరు వచ్చి అందరికీ పైన అది గ్రౌండ్ నుంచి అక్కడ దాకా పంపించినారు. అన్నం, నీళ్ళు, ఏమేమి అవసరం ఉన్నాయి అంత. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బలాలా సార్ ఉన్నారో ఆయన అయితే వచ్చి డ్రోన్ ద్వారా ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ కానీ పాలు కానీ వీళ్ళకి ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే మనం ఇంకా అసలు లోపలికి వెళ్ళి ఈ స్లమ్ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఇది చూడొచ్చు, ఈ చాదర్ఘాట్ లోపల ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇంత స్లమ్లో కూడా ఉండడానికి ఈ నీళ్ళన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్న తెలిసి కూడా ఇక్కడ ఉంటున్నారు అని అంటే కనుక ఎన్నో ఏళ్లుగా వీళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళలేని పరిస్థితి, అలవాటు పడిపోయాము, ఇక్కడ తప్ప ఇంకా వేరే ఎక్కడ ఉండలేము అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళే కొద్దీ మనం చూడొచ్చు ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మెడికల్ పరంగా వీళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ తీర్చడానికి అందుబాటులో ఉన్నారనమాట. హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ ఉంది. సో వీళ్ళు కూడా టాబ్లెట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఏంటమ్మా, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? మార్నింగ్ 9 o'clock నుంచి ఉన్నాం. మార్నింగ్ 9 o'clock నుంచి. అంటే ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది? డిఎంహెచ్ఏ సార్, మేము వెంకటేశ్వర సార్ ఉంటాడు అక్కడ, మాకు సుపీరియర్ అతను, ఆయన ఆర్డర్ ప్రకారం మేము క్యాంపులు పెడతాం. ఇక్కడ అవసరం ఉంది కాబట్టి మీకు ఇక్కడ డ్యూటీ వేశారు. అవును. అయితే మీరు ఎప్పుడు ఇవాళ మార్నింగ్ ఉదయం వచ్చారు? అవునండి. ఏమైనా ప్రాబ్లమ్స్ చూసారా పిల్లల్లో కానీ, లేకపోతే ఇక్కడ వాటర్ ఇంతగా వచ్చింది కాబట్టి ఏమైనా ఫీవర్స్ కానీ ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటిదాకా? కంప్లైంట్స్ అంటే ఏం రాలేదు మేడం. ఒక డెలివరీ ఉండి డెలివరీ షిఫ్ట్ చేసినాం మేడం మలక్పేట ఏరియా హాస్పిటల్కి. ఓకే, ఒక గర్భంతో ఉన్న మహిళ ఉంటే ఆవిడని మటుకు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ పరిస్థితి ఏం చూస్తున్నారు, ఎలా ఉంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ? అంతా ఇప్పుడు వాటర్ రావడం వల్ల అందరూ చుట్టాల దగ్గరికి ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేసారు మేడం బలాల సారు.
ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయంగా ఉంది. రాత్రి నుంచి కూడా మోకాళ్ళ లోతు నీళ్లు, ఇప్పటికీ కూడా సామాన్లు అన్నీ తడిసిపోయి పైకి పెట్టుకున్నాము. ఇంకా నీళ్లు కూడా ఇక్కడ అంతా కూడా వచ్చే. రాత్రి నుంచి తిండి లేదు, నిద్ర లేదు, బట్టలన్నీ తడిసిపోయే, మనుషులు ఉండడానికి కూడా లేదు. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? మేము నలుగురం ఉంటాము. నాన్న చనిపోయిండు, అక్క, నేను, మమ్మీ, అన్న, నలుగురమే ఉంటాం. నైట్ అంతా ఇక వానల్ని నివ్వడం ఇట్లనే ఫాస్టింగ్ ఉన్నాం. ఇక నైట్ అంతా వానలే నివ్వడం చాలా ఇబ్బంది. నైట్ ఫుడ్ అదంతా ఏం రాలే మేడం. అదేంటి ఇక్కడ వస్తున్నాయి ఫుడ్ ఇస్తున్నారు అని అంటూ ఉన్నారు కదా, మీ వరకు ఏం రాలేదు? ఇప్పుడు గల్లీలో లోపట ఉంది కదా, ఎవరు వస్తలేరు పోతలేరు. అటు మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఫుడ్ అనేది లేదు. రైట్, చూడొచ్చు. ఈవిడ చెప్పేది ఏంటంటే కనుక ఈవిడ ఏడుస్తున్నారు, అలాగే వాళ్ళ మదర్ కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. లోపలికి ఎవ్వరు రావట్లేదు, మా పరిస్థితి నీళ్లు నిండిపోయి ఇలా చాలా దయనీయంగా ఉంది, ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇది టూ టైమ్స్ ఎవ్వరు పట్టించుకుంటలేరు మేడం. ఇది ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి? ఒకవేళ మేము ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఎవరం లేకపోయి మా మమ్మీ ఒక్కటి ఉంటే కష్టం. మేము జాబ్స్కి వెళ్తాం, మా మమ్మీ ఒక్కతే ఉంటుంది. ఆమె ఇప్పుడు మేము వచ్చేసరికి మా మమ్మీ మొత్తం నీళ్ళల్లో ఇట్లనే వాడిపోయింది. చాలా ఎంత ఇబ్బంది అయితే. ఆమెకు ముందే ఆపరేషన్ అయింది. ఇట్లా ఎవరు పట్టించుకోకుండా ఎవరు ఉండకపోతే మా పరిస్థితి ఏంది మేడం? ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంతో మురికి నీళ్ళు ఇవి. అసలు మామూలుగా ఏదో వచ్చాయి అన్నట్టు కూడా కాదు, జారుతున్నాయో ఇవి అంతా మురికి ఉన్నాయి ఇక్కడ. చాలా ఉంది. అలాగే ఇలా గుచ్చుకున్నట్టుగా అలా కూడా ఉందన్నమాట వాటర్లో. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అసలు ఏమా ఏంటి పరిస్థితి ఏంటి? రాత్రి నుంచి ఎంత కష్టమే, నీళ్ళలో పడి ఉన్నాము. అసలు నిద్ర లేదు, ఏం లేదు నాన్న. ఎంత పరేషాన్ అంటే అంత పరేషాన్. ఏం తిండి కూడా ఏం లేదు. పొద్దున మాత్రం 2 ఇడ్లీలు అట్లా తిని కూర్చొని ఉన్నారు. వాళ్ళమ్మ, ఆ పిల్లల అమ్మ అన్నీ కష్టపడుతుంది. ఇంత ఇంత వర్షంలో ఎంత అని ఉంటారు నాన్న చెప్పు. లేదా మేము ఇక్కడే ఉంటాం. రాత్రి నుంచి అయితే ఈ నీళ్ళు ఇలానే ఉన్నాయి. ఇలానే ఉన్నాయి. రెండోసారి అని అమ్మాయి చెప్పింది. రెండోసారి నాన్న, కరెక్టే. అమ్మ ఏంటి మీ ఆరోగ్యం కూడా బాగాలేదు అని అంటున్నారు, ఈ నీళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని? అవును మేడం, ఏం లేదు, షుగరు బీపీ ఉంది. రాత్రి మబ్బులు వస్తుంది, నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెల్లనా 3 గంటల సందే వదిలిండు, మాకు తెలియదు. అనుకోకుండా అయిపోయింది. మేము ఏ సామాను ఏం తీలి అట్టని కట్టుబడులతో బయటికి వెళ్ళాం. ఇక్కడ చూడొచ్చు, మూసీకి చాలా దగ్గరగా ఉంది ఈ ప్లేస్. అయితే రాత్రి నుంచి కూడా ఎవరు రాకపోవడం ఈ ప్లేస్ని చాలా డేంజర్గా ఉంది. మాకైతే నీళ్ళని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ వరద నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దగ్గరగా ఉన్న ఇళ్లలో అయితే ఎఫెక్ట్ చాలా ఉంది. ఇది లోపలికి అని చెప్పుకోలేము, మనం ఇందాక అటు నుంచి వచ్చాం కాబట్టి ఇది లోపలికి అయింది, కానీ ఇది కూడా మెయిన్ రోడ్ కిందకే వస్తుంది. యాక్చువల్గా అయితే అటు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ నుంచి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇటు లెఫ్ట్ వెళ్తే కనుక మనం దిల్షుఖ్నగర్ వెళ్తాము, రైట్ వెళ్తే MGBS సైడ్ వెళ్తామన్నమాట. అయితే ఈ ఇల్లులన్నీ కూడా స్థానికంగా వీళ్ళు 15-20 ఏళ్ళ రిపీట్ మళ్ళీ కట్ చేసి చెప్తున్నా, వీళ్ళు స్థానికంగా ఉంటున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే 15-20 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నందువల్ల మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాగే అట్ ద సేమ్ టైం పోలీసులు కానీ లేకపోతే ఇతర హెల్ప్ చేయడానికి ఎవరు కూడా ముందరికి రాలేదు. రాత్రి నుంచి ఏం తినలేదు. పేషెంట్ ఆవిడ ఈ నీళ్ళల్లోనే ఉండటంతో కాళ్ళు కూడా చాలా మంటలెక్కిపోతూ ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం మేము అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట తను.
అయితే ప్రస్తుతం మనతో పాటు టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. వారిని అడిగి మళ్ళీ ఇక్కడి నుంచి బస్సులు ఎప్పుడు వస్తాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనేది కనుక్కుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా బస్ స్టాండ్లోకి అయితే వాటర్ రావడం జరిగింది. అయితే ఇది మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే గతంలో కూడా ఇలాంటి సందర్భం ఎప్పుడన్నా ఏర్పడిందంటారా? నేను జాయిన్ అయిన తర్వాత అని కాదండి, అసలు లాస్ట్ 20 to 30 ఇయర్స్లో ఇలాంటి పరిస్థితి చూడలేదని అందరూ చెప్తున్నారండి. మామూలుగా మూసీ రివర్లో ఫ్లడ్ అనేది రావటం, ఈ బ్రిడ్జ్ దాకా ఫ్లో అవటం అనేది ఇంతకుముందు జరిగింది, ఈవెన్ కరోనా టైంలో కూడా జరిగింది అంటున్నారు. బట్ ఇక్కడ మనకి ఒక రిటైనింగ్ వాల్, ఫ్లడ్ రిటైనింగ్ వాల్ అనేది ఉంది. అది పార్ట్లీ డ్యామేజ్ కావటం వల్ల ఇమ్లీబన్లోకి వాటర్ ఫ్లో అయ్యిందండి. అదర్వైజ్ లోపలికి వచ్చి ఉండేది కాదు. సో పార్ట్లీ అది ఆ ఫ్లడ్ యొక్క సివియారిటీ వల్ల డ్యామేజ్ అయిందండి వాళ్ళు, దానివల్ల లోపలికి వచ్చింది అంతే. అయితే 3 years బ్యాక్ కూడా నీళ్ళు వచ్చినప్పటికీ ఏదో కొంచెం వచ్చి స్టాగ్నేట్ అయ్యి పోయాయి తప్ప మరి ఇంత ఇబ్బంది అయితే కాలేదు. అయితే ఈసారి ప్రయాణికులు దసరా పండగ కూడా ఉండటం కారణంతో ఇన్ఫర్మేషన్ లేక వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏమైనా బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు నిన్న నైట్ సడన్గా 11:30 ఆ టైంలో ఫ్లడ్ సిచ్యువేషన్ ఇట్లా మారిపోయిందండి. అప్పటి వరకు వచ్చి ఉన్న ప్యాసింజర్స్కి మేము ఈ అవుట్ గేట్ బయటే బస్సెస్ ఆపి వాళ్ళని బస్సులు ఎక్కించడం జరిగింది. టైంకి హైడ్రా టీమ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఆ తర్వాత అంటే అర్లీ మార్నింగ్ నుంచి మేము ఇంకా ఇమ్లీబన్ లోపలికి ఎవరు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. ఎంట్రీలోనే మా ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళని ఇక్కడ లోపలికి రాకుండా మనము ఇమ్లీబన్ ఆపోజిట్గా సిటీ బస్ టెర్మినస్ ఉందండి, అక్కడి నుంచి బస్సెస్ ఆపరేట్ చేసి ప్యాసింజర్స్ని పంపించడం జరిగింది. సో మేము ఇట్లా బయట అవుట్స్కట్స్ అంటే లైక్ ఆరాంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్, జేబిఎస్ అండ్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాము అని మనము మార్నింగ్ నుంచి మనము ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. విన్నారు కదా శ్రీలత గారు ఏం చెప్తున్నారంటే, బోర్డింగ్ పాయింట్ ఏదైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఉందో ఇక్కడ నుంచి ప్రాబ్లం ఉంది, ఫ్లడ్స్ అనేవి లోపలికి వచ్చాయి, వాటర్ అంతా మునిగిపోయి స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ప్రయాణికులకి ఇబ్బంది కలగకూడదని ఈ పాయింట్స్ ఒక్కటి చేంజ్ చేశాం తప్ప అదర్వైజ్ బస్సులు అన్నీ కూడా నాగోల్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్ ఇక్కడి నుంచి అయితే యథావిధిగా సాగుతూనే ఉన్నాయి బస్సులు అని అనేసి చెప్తున్నారు. అలాగే వీళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీటింగ్స్ జరిగాయి అని చెప్తూ ఉన్నారు. ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు అరేంజ్ చేయడం కానీ అలాగే ఈ రూట్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అని తెలుసుకున్న తర్వాతే బస్సులు సర్టెన్ పాయింట్స్ నుంచి పెట్టాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు, ఇక్కడ ప్రయాణికులు అయితే అసలు లేరు. చాలా మటుకు మార్నింగ్ వరకు కూడా ఫ్లో ఎక్కువ ఉంది, అందరికీ తెలియజేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రయాణికులు లేరు అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూడొచ్చు ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ ప్రాపర్గా లేకపోవడం, అది కూలిపోవడం వల్ల ఆ వాటర్ అంతా కూడా లోపలికి వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాప్ అనేది కొన్ని ఏళ్లుగా ఈ మూసీకి ఆనుకునే ఉంది, కానీ ఎప్పుడు గత 20-30 ఏళ్ల నుంచి ఎప్పుడు ఇలాంటి సమస్య అయితే రాలేదని ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు.